హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే ఫుల్ జోష్ మీద వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో అందుకే మార్నింగే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ చాలా మంచిగా వ్లాగ్ని అయితే షూట్ చేయాలి. అది కూడా డిఫరెంట్ యాంగిల్స్తో వీడియోని షూట్ చేసి చాలా బాగా ఎడిట్ చేసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. అలాగే ఏం చేయాలి ఏంటి అంతా నేను నిన్న నైట్ పడుకున్నప్పుడు టు డూ లిస్ట్ అయితే రాసుకుని పడుకున్నానండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వీడియో అయితే షూట్ చేయాలి అనేసి మొదలుపెట్టాను అనమాట. సో ఇంకా ఎలాగూ మొదలుపెట్టాను కదా అనేసి మార్నింగ్ వీడియోస్ బ్లాగ్కి స్టార్ట్ చేస్తాను కదా. సో ఎలా రెడీ అవుతాను ఏంటి అన్నది చూపిద్దాము అనేసి నేను అది షార్ట్ కింద అయితే వీడియోని షూట్ చేశానండి. సో ఇప్పటికైతే రెడీ అయ్యాను. టైం అయితే 6:30 అయ్యింది. జస్ట్ ఇప్పుడే ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇప్పుడు ఈరోజు ఏమేమి వంటలు చేయాలి అనుకుంటున్నానంటే, మా హస్బెండ్ లేరు, నేను షాను మనయ్యే కాబట్టి కోడిగుడ్లు పులుసు అయితే పెట్టుకుందాము టమాటా వేసి అని అనుకుంటున్నాను. తర్వాత అన్నము, నెక్స్ట్ ఇంకేంటి ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తానండి. ఇడ్లీ కానీ మిరపట్టు కానీ షాను మను ఏది తింటానంటే అదైతే వేస్తాను. ఈరోజు అయితే చాలా ప్లాన్స్ పెట్టుకున్నాను. ఒకటి వ్లాగ్ని చాలా మంచిగా షూట్ చేయాలి. ఈరోజు ఫోన్ అస్సలు వేస్ట్గా టైం వేస్ట్కి వాడకూడదు, నా అవసరానికి మాత్రమే వాడాలి అని ఇలా చాలా ప్లాన్స్ అయితే పెట్టుకున్నాను. చూద్దాము అదంతా నైట్ మీకు నా టు డూ లిస్ట్లో ఎంతవరకు ఫాలో అయ్యాను అన్నది మీకైతే అప్పుడు చూపిస్తానండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. నేను రోజు యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నానండి. గొంతు గ్రిప్పు 5 days వాడమన్నారు కదా, మధ్యలో విజయవాడ వెళ్ళడము స్కిప్ అయిపోయింది. అయినా కూడా ఈ గొంతుకు నొప్పి ఏంటో తగ్గలేదు. నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే గొంతు గుట్టకెత్తి నొప్పి కాదు కానీ ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏదో తెలియని చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. మేబీ యాంటీబయాటిక్ దానికి సెట్ అవ్వట్లేదేమో, మళ్ళీ చేంజ్ చేయాలో ఏంటోని చూస్తాను. ఒక 2-3 days చూసి తగ్గకపోతే ఇంకా సాటర్డే హాస్పిటల్కి అయితే వెళ్తానండి. సో ఇంకా స్టవ్ మీద అయితే గుడ్లు పెట్టేసాను కదండి. ఇప్పుడు ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుని అన్నం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. మార్నింగ్ అయితే నేను 5:50 ఆ టైంకి లేచానండి. నిజానికి నాకు 3 o'clockకి మెలకు వచ్చేసింది. 3 నుంచి 5 వరకు అలా బెడ్ మీద పడుకున్నాను. కానీ టైం అయిపోతుంది లెగు అన్నట్టుగానే నాకు నిద్ర అయితే సరిగ్గా పట్టలేదనమాట. సో 3 o'clock వరకు సౌండ్ స్లీప్ మంచిగా నిద్రపోయాను. 3 తర్వాత నుంచి పడుకున్నానే కానీ అసలు కలల్లో విహరిస్తూనే ఉన్నానండి. ఏదో నాకు ప్రజెంట్ జరుగుతుందంతా నాకు తెలుస్తుంది అన్నట్టు అలా డిస్టర్బ్డ్ స్లీప్ అయితే పట్టింది. ఇంకా 5:50 ఆ టైంకి అయితే లేచి ఫస్ట్ అయితే నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఇలా బ్రష్ చేస్తూనే నేను ఒక మినీ వ్లాగ్ కింద ఒకటి షూట్ చేశాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి తర్వాత ఇంట్రడక్షన్ చెప్పాను కదండి, మీరు చూసారు కదా. ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టవ్ మీద ఇంట్లో 3 గుడ్లు ఉన్నాయండి. ఇంకా కూరగాయలు ఏమీ లేవు. ఈరోజు సంత వేస్తారు, వెళ్ళి తెచ్చుకుంటాను. సో 3 కోడిగుడ్లు ఉంటే వాటిని అయితే స్టవ్ మీద పెట్టాను. ఎలాగో నేను షాను మనుయే కాబట్టి మా ముగ్గురికి సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెడుతున్నానండి. 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాను. 2 ఎక్కువైపోతాయిలేండి, 1.5 అయితే సరిపోతుంది అనమాట. తీసుకుని పెట్టుకుంటున్నాను. మేము డీమార్ట్ నుంచి మళ్ళీ కొత్తది బియ్యము ప్యాకెట్ అయితే తెచ్చుకున్నామండి. అయితే నేను ఎవ్రీ టైం మీకు చెప్తున్నాను కదా, బియ్యం తెచ్చుకున్న కొన్ని రోజులకే పురుగులాగా పట్టేస్తుంది అనేసి. అయితే మీలో చాలామంది క్యారమ్ బోర్డ్కి వాడే పౌడర్ ఉంటుంది కదా భవాని, అది బోరిక్ యాసిడ్ పౌడరు. ఆ పౌడర్ని నువ్వు బియ్యం దగ్గర ఓపెన్ చేసి పెట్టావు అంటే మనకి పురుగులు పట్టదని చెప్పారు కదండి. సో అది కూడా తెప్పించి పెట్టానండి. అయితే నాకు అది ఎలా పెట్టాలో తెలియట్లేదు. ఆ పొడి బియ్యంలో కలిస్తే హెల్త్కి ఏమన్నా ప్రాబ్లం ఏమో అని భయం వేస్తుంది. చిన్న గిన్నెలో పెట్టాను కానండి, బియ్యం అన్నీ ఓపెన్ చేసుకుని తీసుకునేటప్పుడు అందులోకి అయితే పడిపోతున్నాయి అనమాట. సో అది ఎలా పెట్టాలి అని మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇంకైతే ఇప్పుడు నేను పిల్లల కోసము హనీ వాటర్ అయితే కలుపుతున్నానండి. ఇలా హనీ వాటర్ కలిపేటప్పుడు లెమన్ని స్క్వీజ్ చేస్తాను కదా, ఆ లెమన్తోనే నేను వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేస్తానండి. కొంచెం ఉప్పు వేసేసి లెమన్ అది వేసేసి క్లీన్ చేస్తాను అనమాట. చాలా బాగా వచ్చింది హనీ వాటర్ అని మీకైతే చెప్తున్నాను. ఇంక ఇప్పుడైతే షాను మను వాళ్ళిద్దరిని నిద్ర అయితే లేపేస్తానండి. షానమ్మా, మన బాబు లేకండమ్మా, 7:30 అయిపోయింది. షాను మను, గుడ్ మార్నింగ్. డాడీ లేరు కదా, నేనే తీసుకెళ్ళాను కదా.
లేదమ్మా 7:30 అయింది. హనీ వాటర్ పెట్టాను ఇక్కడ, తాగేసేయండి త్వరగా లేగానే. పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపేసి ఇంక నేను కిచెన్లోకి అయితే వచ్చానండి. మా హస్బెండ్ లేరు కదండి, సో మను అయితే నన్ను అంతగా వేడిపించదు, చక్కగా లేచిపోతుంది అనమాట. నేను నైటే పడుకోబెడతానండి. డాడీ లేరు కదా, అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటా రావాలి. మిమ్మల్ని స్కూల్లో కూడా నేనే దింపాలి, సో మీరు ఎర్లీగా లేవాలి, ఏడవకూడదని చెప్తాను. మరి నాకు మను ఇంటెన్షన్ ఏంటి అన్నది నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ లేనప్పుడు మను అస్సలు ఏడదండి. పొద్దున్నే లేచిపోతుంది, చక్కగా రెడీ అయిపోతుంది, చక్కగా తింటుంది, స్కూల్కి కూడా చక్కగా వెళ్తుంది. మేబీ అది ఎలా అనుకుంటుందేమో, నాన్న ఉంటే అమ్మ నన్ను కొట్టకుండా ఆపుతాడు, నాన్న లేడు కాబట్టి అమ్మ నన్ను ఎక్కువ కొట్టేస్తుంది అని ఫీల్ అవుతుందేమోనండి. కిక్కురు మనది బిడ్డ, దానికి అదే అనుకుంటాను నేను రీజను. ఎందుకంటే నేను మన హస్బెండ్ ఉన్నప్పుడు ఒక తిట్టినా మా ఆయన అసలు ఊరుకోరు అనమాట, కొడతన్నా తిట్టుతున్నా నన్ను ఎదురు తిడతారు. సో ఇప్పుడు వాళ్ళ డాడీ లేరు కదా, నేను ఎక్కడ కొట్టేస్తానని భయపడుతుందేమోనండి. కిక్కిరు మనకుండా లెగండి అన్నప్పుడు లెగుస్తుంది, తిను అంటే తింటుంది, రెడీ అవ్వంటే రెడీ అవుతుంది అనమాట. కొంచెం తిక్కుంటుంది, బట్ మా హస్బెండ్ ఉన్నప్పుడు విపరీతమైన తిక్క పేచి పెట్టి ఏడుస్తుందండి. అదే మా ఆయన లేనప్పుడు అలా ఉండదు, అండ్ పనులు కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట నాకు. ఇంక ఇదిగోండి నేను గుడ్లు అయితే ఉడికిపోయినాయని పక్కన పెట్టేశాను. మరో పక్కన చూసారండి, రోజు మా మను ఏడవకుండా క్యూట్గా నిద్ర లేచిపోయింది కదా. ఇంత బంగారు కొండ ఎప్పుడయ్యావమ్మా. నోరు పుక్కరించుకుని హనీ వాటర్ తాగేది. ఇంకో నోరు పుక్కరించేసుకోవే. చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయ వేపిస్తున్నారండి. స్టవ్ మీద అయితే ఇందాక కడాయి పెట్టాను కదండి, దాంట్లో పచ్చిమిరపకాయలు, వేరుశనగుళ్ళు, నూనె అయితే వేసి అవి అయితే వేపిస్తున్నాను. కొబ్బరి పుట్నాలు వేసి అయితే ఇప్పుడు నేను చట్నీ అయితే చేస్తానండి. సో ఇంకా నెక్స్ట్ రైస్ అయితే ఉడుకుతుంది. ఈ లోపల ఆనియన్స్ని తొక్క ఇవి తీసుకుని పక్కనైతే పెట్టుకుంటానండి. నేను ఇప్పుడు ఏం కూర వండుతున్నానంటే కోడిగుడ్లు ఉల్లిపాయ పులుసు అయితే పెడుతున్నాను, టమాటా వేసి. చాలా రోజులైంది పులుసు కూర తిని. సో అది మెంతులు వేసి పులుసు అయితే పెడతానండి. మనము ఏ పులుసు కూర వండుకున్నా కొంచెం మెంతులు వేసుకున్నాం అనుకోండి, ఆ కూర టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. ఇంక ఇదిగోండి నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను, టమాటాలు కూడా కట్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయినాయి టమాటాలు తీసుకొచ్చి, సో అవి కొంచెము కలర్ అయితే చేంజ్ అయినాయి అనమాట. సో ఇంక ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోయింది. అన్నాన్ని వార్చేసి నెక్స్ట్ అదే బర్నర్ మీద నేను కూర అయితే వేసేస్తాను. ఈ వంట పని కరెక్ట్గా 7:30కి పూర్తి చేసేసి పిల్లల్ని రెడీ చేసేసి టైంకి స్కూల్కి తీసుకెళ్ళాలి అనేసి నా ప్లాన్ అనమాట. ఇంకా నెక్స్ట్ కూర కోసం అయితే కడాయి పెట్టుకున్నానండి. సో నేను ఈ కోడిగుడ్లు పులుసు ఎలా వండుతాను అన్నది మీకు అయితే చూపిస్తాను. నూనె అయితే వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం మెంతులు అయితే వేసుకుని చక్కగా దీన్ని ఆయిల్లో మిక్స్ చేసేసానండి. కూరకి ఎంత అయితే మనకి ఉప్పు అవసరం అంత ఉప్పు, పసుపు కూడా వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తే కొద్దిసేపటికి ఇవి చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు దాంట్లోకి మనము టమాటా ముక్కలను అయితే వేయాలి. నాకు ఫస్ట్ గొంతు గురంప స్టార్ట్ అయ్యిందండి, కప్పం వస్తుంది. ఇప్పుడు మొత్తం నోస్ కూడా బ్లాక్ అవుతుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంటే సడన్గా మాట రావట్లేదు బయటికి. ఇంకా టమాటా కూడా వేసాం కదండి, మనము టమాటా ఉల్లిపాయ మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల నేను గుడ్లు అయితే తొక్కలు తీసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను వీడియో షూటింగ్కి చాలా ఎఫర్ట్ అయితే పెట్టానండి, మీకు తెలుస్తుందో లేదో. అస్తమాను యాంగిల్స్ మార్చుకుని వీడియో షూటింగ్ అయితే చేశాను. ఇంకా ఇదిగోండి మనకి ఉల్లిపాయని టమాటా మగ్గిపోయాక దాంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుని మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే చక్కగా ఇది ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. ఇక్కడ వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ వీడియో ఫాజ్లో ఉండిపోయిందండి. ఈ వాటర్ వేసాక వాటర్ మరుగుతున్నప్పుడు మనము ముందుగానే ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసి కొద్దిసేపు మరిగిస్తే పులుసు అయితే రెడీ అయిపోతుంది. మనము ఇలా మరుగుతున్న పులుసులోకి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదు, సో అందుకే నేను కరివేపాకు ఒకటే వేసుకున్నాను అంతే. ఇది చక్కగా మరిగిపోయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పులుసు మీకు పలచగా కావాలంటే పలచగా పెట్టుకోవచ్చు, లేదు అంటే నీళ్ళంతా ఇంకిపోయేలా చేసుకోవచ్చు. మా మను ఎలా అంటే
ఓన్లీ వాటర్తోనే అన్నం తింటుందండి. ఉల్లిపాయ ముక్కలు ఏం అడ్డు రాకూడదు. సో నేను దానికి వాటర్ అంతా తీసేసి వేసేసి మిగతాది అయితే మేము ఉంచుకున్నాము. మా షాను అయితే మాత్రం ఉల్లిపాయ ముక్కలు ఆ ముక్క ఈ ముక్క ఏమి ఉండదండి, అన్ని ఆకులాగా అన్నీ ఒడిపెట్టిన వదిలేస్తుంది మా షాను. మా మమతల్లేమో అలా కాదు, ఓన్లీ పులుసులాగా ఉన్నది మాత్రమే వేసుకుని తింటుంది అనమాట. అంటే ఉల్లిపాయ ముక్క అడ్డు రాకూడదు. సో ఇంకా వంట పని అయిపోయిందండి. పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ఇంకా నేను చట్నీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ పక్కన గుడ్లు ఉన్నాయి ఏంటి అని అనుకోవద్దు, మీకు కూర ప్రాసెస్ చూపించాలి అని ఆ విధంగా ఎడిటింగ్ చేశాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ కొబ్బరికాయని మిక్సీ పట్టేసి ఆ తర్వాత అయితే వేరుశనగ గుళ్ళు పుట్నాలు కూడా వేసి మిక్సీ పట్టానండి. ఈ చట్నీని పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. వాళ్ళ కోసం నేను పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేయట్లేదు అనమాట, తక్కువ వేస్తున్నానండి. అప్పుడైతే కారం లేక వాళ్ళకి నచ్చుతుంది అనమాట. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ మినపట్టు వేయినా ఇడ్లీ వేయినా అని అడిగానండి. మా షాను మను ఇద్దరు ఇడ్లీయే కావాలని అన్నారు. నాకు ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్ రోజు ఇడ్లీయేనా, అస్తమాను పప్పా అని అడుగుతారండి. మా ఇంట్లో రోజు ఇడ్లీ పప్పు లేకపోతే ఉప్మా ఇవి చేసినప్పుడు ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏది తింటే అదే చేయాలి కాబట్టి నేను అదే చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ ఉడకడం టైం పడుతుంది కదా, ఈ లోపల టైం వేస్ట్ చేయకుండా మనుకైతే జడ వేస్తున్నానండి. అంత ఫాస్ట్గా దువ్వేస్తున్నాం ఏంటి బావ అని అనుకోవద్దు, వీడియో చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, లేకపోతే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది కదా అందుకు. సో ఇంకోండి మను అయితే యూనిఫామ్ వేసుకుని రెడీగా ఉంది. సో ఇంకా నేను మనుకైతే జడ వేసేస్తున్నాను. ఇంకా షాను అయితే స్నానం చేస్తుంది. షాను వచ్చేస్తే దానికి కూడా జడ వేసేసి పిల్లలిద్దరికి టిఫిన్ అయితే పెట్టేస్తాను. ఇంకోండి టిఫిన్ అయితే ఉడికిపోయింది. సో పిల్లలిద్దరు రెడీ అయిపోయారు. వాళ్ళిద్దరికి టిఫిన్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. సో నాకు నిన్న 2 కామెంట్లు వచ్చాయండి. నేను ఖచ్చితంగా ఈ కామెంట్స్ కోసం మీతో అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత మీతో అయితే దాని గురించి మాట్లాడతానండి. టైం అయితే 8:20 అయిపోయిందండి. ఈరోజు 10 minutes లేట్ అయిపోయింది. సో పిల్లలిద్దరిని ఇప్పుడైతే స్కూల్లో దింపడానికి వెళ్తున్నాను. పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి నేను వాకింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని ఇంటికైతే వస్తానండి. వాకింగ్కి వెళ్ళైతే వచ్చేసానండి. నేను కరెక్ట్గా 8:20, 8:30 ఆ టైంకి వాకింగ్కి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి టైం అయితే 10 o'clock అలా అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏమన్నా తినేసి నేను క్విక్గా ఇంక ఇంట్లో పనులన్నిటిని స్టార్ట్ చేసుకోవాలి. ఆ పనులు పూర్తి చేసేసి ఇంక నేను మళ్ళీ ఎడిటింగ్లో కూర్చోవాలి. నేను 2 కామెంట్ల కోసం మీతో మాట్లాడతాను అన్నాను కదండి, అందులో కామెంట్ మర్చిపోయాను. చాలా అనుకున్నాను అనమాట వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ కామెంట్ కోసం మీతో మాట్లాడాలి అని. ఒకటి మర్చిపోయాను కానీ ఒక కామెంట్ కోసం అయితే చెప్తానండి. ఒక ఆవిడండి, అంటే మనకి మంచి సబ్స్క్రైబరే, ఎప్పుడు కామెంట్లు పెడుతూ ఉంటారు, నాకు బాగా గుర్తు కూడా అని ఆ సబ్స్క్రైబరు. అయితే నేను మొన్న చెప్పాను కదండి ఒక వీడియోలోని, ఇలాగా పతిత్తు పతివ్రత చీర కట్టింది మళ్ళీ అప్పుడే జీనేసిందని ఇలా ఒకరు కామెంట్ పెట్టారు అని. ఆవిడ గురించి తిడుతూ నేను ఒక మాట అంటూనే చున్నీ వేసుకోలేదని దానికోసం దీనికోసం గొడవ చేస్తారు, మారండి ఇంకా 2026 అయినా వస్తుంది కదా అనేసి అన్నాను కదండి. మీరు మారితే మారండి, నేనైతే మాత్రం మిమ్మల్ని ఎవరిని పట్టించుకోదలుచుకోలేదు అన్నాను కదండి. నేనేమో ఎవరినో అంటే ఈ అమ్మాయి తననన్నానేమో అనుకుని చున్నీ గురించి కామెంట్ చేసింది నేనే, దయచేసి నాకు శాపనార్థాలు పెట్టకు అనేసి అంటున్నదండి ఆ అమ్మాయి. ఇప్పుడు నేను నా పనుల్లో నేనే బిజీగా ఉన్నాను, నేను అంత ఖాళీగా లేనండి మీకు శాపనార్థాలు పెట్టడానికి కానీ లేకపోతే మీకు చేతబళ్ళు చేయడానికి కానీ నేను అంత ఖాళీగా లేను. నేను నా పనుల్లో నేను చాలా బిజీగా ఉన్నాను. మార్నింగే లేచిన దగ్గర నుంచి 11 o'clock వరకు నాకు ఇంట్లో పనులు సరిపోతున్నాయి. 11 o'clock నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కనీసం నాకు లంచ్ తినడానికి కూడా ప్రాపర్ టైం దొరకదు ఆఫ్టర్నూన్స్. ఎందుకంటే పిల్లలు వచ్చే లోపల మొత్తం ఎడిటింగ్ పని అవ్వాలి, ఇంట్లో పనులు పూర్తి చేసుకోవాలి, ఆ పనిలో బిజీగా ఉంటాను. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలతో నేను బిజీగా ఉంటానండి. నేనేమీ ఖాళీగా లేను. అండ్ ఖాళీగా ఉన్నా కూడా మీరు ఏదో నాకు నెగిటివ్ కామెంట్లు పెట్టేశారు అనేసి మీకు చేతబళ్ళు చేయడాలు లేకపోతే మిమ్మల్ని నేను శాపనార్థాలు పెట్టడాలు ఎలాంటి చీప్ మెంటాలిటీలో అయితే నేను అసలు లేననమాట. సో నేను అది చాలా క్లారిటీ ఇస్తున్నానండి. అండ్ నేను ఎవరో ఒక అమ్మాయిని ఉద్దేశించి అంటే ఈవిడి మనకి రెగ్యులర్గా కామెంట్ పెట్టేవాళ్ళండి, ఆవిడ అలా ఫీల్ అవుతుంది, ఆవిడ అన్నానేమో అనుకుని అన్నారు. పోనే భవని అది నేనే అన్నాను, నేను నీ మంచి కోసమే చెప్పానని పైన అంతా బాగానే చెప్పి నాకు శాపనార్థాలు పెట్టకమ్మా నీకు పుణ్యం ఉంటుంది. ఏంటండి మాటలు, నాకు ఏమన్నా పనా మీకు శాపనార్థాలు పెట్టడానికి? సో అదొక కామెంట్ అయితే మీతో చెప్పాలి అనుకున్నాను. ఇంకొక కామెంట్ అండి, అసలు దేని గురించి అన్నది కూడా మర్చిపోయాను. అసలు భలే కోపం వచ్చింది ఆ కామెంట్ కోసం
కోసం కూడా మీతో చెప్పాలి అనేసి అనుకున్నాను, కానీ మర్చిపోయిందిలేండి. ఇంక ఇదిగోండి టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ అయితే నేను ఎన్నైతే గిన్నెలు ఉన్నాయో వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇల్లు శుభ్రం చేయడానికి అయితే వస్తున్నానండి. ఫస్ట్ అయితే స్నానానికి వేడి నీళ్ళకి స్విచ్ అయితే వేసుకున్నాను, గీజరు కాగుతున్నాయి. ఇంకా ఇల్లు మొత్తాన్ని నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దుకుంటున్నాను. ఇవైతే పిల్లల డైరీలన్నీ నిన్న మా హస్బెండ్ డైరీ రాసి బయట పెట్టేశారు. షానుమను డైరీలు బయట ఉన్నాయి, నా డైరీ కూడా బయటే ఉండిపోయింది. టు డూ లిస్ట్ రాసుకుని పడుకుంటాను నేను. సో ఇంకా వాటన్నిటిని సర్దేశాను అనమాట. ఈ బుక్స్ మరి నిన్నే సర్దాను కాబట్టి నీట్గా ఉందండి. లేకపోతే ఈ పిల్లలు ఎలా పడితే అలాగా వాళ్ళకి అందట్లేదు ఆ బుక్స్, లాగేసి చల్లాచెదరం చేస్తున్నారు. పోనీ కింద పెడదాము అంటే షాను ఏమో మరీ ఇంత కింద పెట్టామంటది, మను ఏమో హైట్ అయిపోయిందంటది. ఎలా ఉంటుంది మా ఇంట్లోని. ఇంకా ఇవి మేము ఈ మధ్యలో కింద పడుకోవట్లేదు కదండి, పైనే పడుకుంటున్నాము. చలికాలం వచ్చేసింది, కింద పడుకుంటుంటే మరీ చల్లిదనము రంపు పట్టేస్తుందని మంచం మీద పడుకుంటున్నాము. ఆ మంచం ఏమో నలుగురికి సరిపోక చాలా ఇబ్బంది అయిపోతుంది. పడుకునే ప్లేసు కన్వీనియంట్గా లేకపోతే బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాయండి. మాకు మా హస్బెండ్ లేకపోతే మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది. అదే మా హస్బెండ్ ఉన్నారనుకోండి ప్రాపర్గా సరిపోవట్లేదు అనమాట, ఇరుగైపోతుంది, నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి, కిందే పడుకుందామని మా ఆయన అంటున్నారు. మేము ఇంకా 6x6 కానీ 7x7 మంచాలు కానీ ఏమన్నా తీసుకోవాలి. కానీ మళ్ళీ ఏమనుకుంటానంటే నేను ఇంకెంత ఒక 2-3 ఇయర్స్ అయిపోతే పిల్లలు సెపరేట్గానే పడుకుంటారు కదా. సో ఇంకా మళ్ళీ ఇన్ని మంచాలు కొనేసి ఇల్లంతా నింపేసుకోవడం ఎందుకు, ఇప్పుడు ఇల్లు ఇంచక్క ఖాళీగా ఉంది, ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మంచిగా 3 BHK కొనుక్కుని ఆ గదిలోకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంచాన్ని వేసేసి ఇంకో గదిలో 6x6 మంచం తీసుకుని ఒక గదేమో పిల్లలకి స్టడీ రూమ్ కింద అలా పెట్టుకోవాలి అనేసి ఉంది. మా ఆయనేమో మనకెందుకు 3 BHK, మనం 2 BHK కూడా కొనుక్కుంటే చాలే అనేసి అంటారండి. నాకైతే మాత్రం 3 BHK, ఇంకా ఎక్కువ 4 BHK అయినా కూడా పర్వాలేదు అనిపిస్తుంది. నాకు ఖాళీగా ఇల్లు ఉంటే భలే నచ్చుతుందండి. కానీ మా ఆయన తుడుచుకోలేవు, ఇబ్బంది అయిపోద్ది నీకు అనేసి అంటారనమాట. ఇంక ఇదిగోండి ఈ గదులు మొత్తం అన్నీ సర్దేశాను. నేను ఈ ఒక్క గదిని మాత్రమే వీడియో తీసానండి, ఎందుకంటే ఫోన్ వస్తామాను నో స్టోరేజ్ అనేసి వీడియో ఆగిపోతుంది అనమాట మధ్య మధ్యలోని. సో అందుకు ఇంక ఇదిగోండి ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇల్లు క్లీనింగ్ అవ్వగానే ఇంక ఎడిటింగ్లో కూర్చుంటాను. ఇందాక స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నాను కదండి. సో నేనైతే చక్కగా స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకా క్విక్గా ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ అవుతుంది, ఎడిటింగ్లోనే గడిచిపోద్ది. స్నానం చేసి వచ్చి ఫేస్కి కొంచెం మాయిశ్చరైజర్ రాయలేదనుకోండి బిరుసుకుపోయినట్టు అదొక రకంగా అయిపోతుంది అనమాట. కొంచెం నేను ఇది రాసుకోవడం నా స్కిన్ బాగానే ఉంటుందండి, పిల్లలకి మరీ డ్రై అయిపోతుంది. మా వారికి చెప్పాను అనమాట, మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు కదండి పిల్లలకి ఏ లోషన్ రాస్తే కరెక్ట్ అని. అందులో ఒక డెర్మటాలజిస్ట్ నేను ఈ లోషన్ బెస్ట్ అని ఏదో ఒక లోషన్ పేరు చెప్పారు. ఆ స్క్రీన్ షాట్ మా ఆయనకి పంపించాను అనమాట. అయితే అందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఏది తీసుకుంటే బెస్ట్ అన్నది డాక్టర్ని కనుక్కొని తీసుకుందాము అనేసి ప్రస్తుతానికి ఇంకా బుక్ చేయలేదు. టైం అయితే 11:30 అయిపోయిందండి. మా హస్బెండ్ ఉండుంటే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేవారు కదా నాకు రోజు. ఈ రోజు అన్ని పనులు నేనే చేసుకోవడము 11:30 అయిపోయింది. మా వారు ఉండుంటే నేను 10:30 కల్లా ఎడిటింగ్లో కూర్చునేదాన్ని. ఇప్పుడు 11:30 అయిపోయిందండి. సో క్విక్గా నేను ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్లు ఇవ్వాలి. సో పని అయితే కంప్లీట్ చేసేస్తాను. ఎడిటింగ్లో కూర్చోడానికి ముందు ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను అనుకో, నా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల ఈ వాషింగ్ మిషన్ అలా తిరుగుతూ ఉంటుంది. నా ఎడిటింగ్ వర్క్ అయ్యేసరికి ఇది కూడా అయిపోతుంది. అప్పుడు ఇంక నేను క్విక్గా బట్టలన్నింటినీ తీగల మీద అయితే ఆరేసేసుకోవచ్చు. ప్లస్ ఈ రోజు అయితే మొత్తం రోజంతా మబ్బుగానే ఉందండి. వర్షం వస్తుందేమో అనుకున్నాను కానీ వాన రాలేదు, కానీ రోజంతా అలా మబ్బుగానే ఉన్నదనమాట. సో ఇంకొండి నేను బట్టలు అయితే మిషన్లో వేసేసి ఇప్పుడు ఎడిటింగ్లో కూర్చున్నాను. ఫస్ట్ నేను ఏ పని చేసినా డేని ఎలా చేసుకోవాలి అనేసి థింక్ చేస్తానమాట. ఇప్పుడు నాకున్న మెయిన్ వర్క్ ఎడిటింగ్ వర్క్. ఎడిటింగ్లో కూడా ఫస్ట్ ఇంగ్లీష్ రీల్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత తెలుగు వ్లాగ్ ఎడిట్ చేసుకోవాలి, తర్వాత తెలుగులోవి కొన్ని షార్ట్స్ ఉన్నాయి వాటన్నిటిని ఎడిట్ చేయాలి, తర్వాత ఉన్న ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయాలి. సో ఆ ఫుటేజ్ మొత్తాన్ని డిలీట్ చేయడానికి ముందు దాంట్లో నుంచి ఏమన్నా షార్ట్స్ని ఎడిట్ చేయడానికి అవుతుందా అని చూస్తాను అనమాట. సో ఏమన్నా ఎడిట్ చేద్దాము, ఈ ఫుటేజ్ నుంచి ఒక షార్ట్ తయారు చేసుకోవచ్చు అని అనిపించినప్పుడు దాన్ని క్విక్గా ఎడిట్ చేసేసి సేవ్ చేసేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చేసి సేవ్ చేస్తాను అనమాట.
సో ఇంకా చూసుకుంటాను. ఓకే, ఎస్టర్డే వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తాను, డిలీట్ చేసేయచ్చని ఆ ఫుటేజ్ అక్కడికి డిలీట్ చేసేస్తాను. మళ్ళీ ముందు రోజుది ఏమన్నా ఎడిటింగ్ అంతా అయిపోయిందా అని చూసుకుంటాను. అంత అయిపోయిందంటే అదంతా డిలీట్ చేసేస్తాను అనమాట. అలా నేను ఏ రోజుకి ఆ రోజు, అంటే ఈ రోజు షూటింగ్ చేసింది నెక్స్ట్ డే ఎడిటింగ్ చేస్తాను. వాటిని ఎడిట్ చేసేసిన తర్వాత షార్ట్లు ఏమైనా ఉంటే వాటిని కూడా ఎడిట్ చేసేసి మొత్తం ఆ ఫుటేజ్ని డిలీట్ చేసేస్తాను అనమాట. అంటే ఇప్పుడు నా ఫోన్లో ఒక్క వ్లాగ్ని షూట్ చేసే అంత స్టోరేజే ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ అయితే నా ఫోన్లో ఉండదనమాట. ఇంకోండి, నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతారండి, మీ షాను మను అస్సలు కొట్టుకోరు కదా భవాని అనేసి. కొట్టుకుంటారా అని కొంతమంది అడుగుతారు. ప్రాణం తీసేస్తారండి, ఎంతలా కొట్టుకుంటారంటే ఈ రోజైతే బండి మీద వస్తూనే వీళ్ళిద్దరికి ఏదో గొడవ మొదలైంది. సో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారండి. వీళ్ళిద్దరు ఎలా అంటే ఆ రోజు నిన్న ఒక 1 అవర్ పాటు కొట్టుకున్నారండి. వాళ్ళిద్దరికి నేను సర్ది చెప్పలేకపోతున్నాను. అక్కని ఎందుకు అలా అన్నావమ్మా అని మను నన్నాను అనుకో, నువ్వెప్పుడు అక్కనే సపోర్ట్ చేస్తావు, అక్కే బ్యాడ్ గర్ల్, అక్కే నన్ను ఇలా చేసింది అలా చేసిందని ఏడ్చేస్తుంది. ఎందుకమ్మా, చెల్లి చిన్నపిల్ల కదా, దాన్ని ఎందుకు అలా చేసావమ్మా అంటే, నువ్వెప్పుడు చెల్లి చిన్నపిల్ల అని దాన్నే సపోర్ట్ చేస్తావు, నన్ను చెల్లి ఇలా చేసింది అలా చేసిందని అది ఏడుస్తుంది. అక్కను బుజ్జగిస్తే చెల్లికి కోపం, చెల్లిని బుజ్జగిస్తే అక్కకు కోపం. వీళ్ళిద్దరితో పడలేకపోతున్నానండి. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, దేవుడా 2 ఆడపిల్లల్ని అస్సలు ఇవ్వకు, ఒకవేళ 2 ఆడపిల్లల్ని ఇస్తే కొట్టుకోకుండా చూడు అని అనుకునేదాన్ని. ఎందుకంటే నేను మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిని చూసేదాన్ని, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు తెగ కొట్టుకుంటూనే ఉండేవారు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా నేను అనుకునేదాన్ని అనమాట, బాబు 2 ఆడపిల్లలు ఉంటే ఇలా కొట్టుకుంటారా అనేసి. వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా అక్క చెల్లెలకి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రేమ అండి. వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత ఫీల్ అయ్యిందో అని చాలా ఇష్టము. కానీ మళ్ళీ కలిస్తే ఇప్పుడు కూడా కొట్టుకుంటారు. అర్రే రే 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 మా శానం అసలా ఇక్కడ ఇచ్చిన బొమ్మని ఇక్కడ వేసిందండి. బొమ్మలు వేయడంలో, ఆ బొమ్మలకి కలరింగ్ వేయడంలో మా షాను తర్వాత ఎవరైనా ఎంత ఎక్సలెంట్గా వేసింది షానమ్మ. అది అసలు నువ్వు డ్రా చేసావంటే ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే అది నువ్వు కలరింగ్ చేసావంటే ఎవ్వరు నమ్మరు, ఎందుకంటే అంత బాగా వేసావు. చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. వాషింగ్ మిషన్లో బట్టలు ఎడిటింగ్లో కూర్చున్నప్పుడు వేసాను కదండి, ఆరేయడానికి టైం దొరకలేదు. ఇప్పుడు 4 o'clock అయిపోతుంది. సో క్విక్గా ఈ బట్టలన్నింటినీ తీగల మీద అయితే ఆరేసేసుకుని, ఇంకా నేను తర్వాత కాసేపు పిల్లల్ని చదివించి పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే క్లాస్కి అయితే వెళ్ళాలి. పిల్లల్ని రెడీ చేయొచ్చు కదా అనేసి 2-3 days నుంచి నాకు ఇవే కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయండి. నాకు అస్సలు నిజం చెప్తున్నానండి, నాకు పిల్లల్ని రెడీ చేయడం రాదు కానీ నీకు మాత్రం నువ్వు రెడీ అవుతాం బాగా వచ్చు కదా అనేసి అంటున్నారండి. నిజం చెప్పండి, అసలు నేను ఏమన్నా రెడీ అవుతానా? నేను నార్మల్గా ఒక జడ వేసుకుంటాను, ఆ జడను కూడా పై వరకు మడతలు పెట్టేస్తానండి. నేను కింద వరకు కూడా వదులుకోను జడని, ఎందుకంటే నాకు ఉన్నదే చాలా చిన్న జుట్టు, అది కూడా పగిలిపోతుందేమో అనేసి నేను మ్యాక్సిమం మడతలు పెట్టేసుకునే ఉంచుకుంటాను. ఎప్పుడో ఒక్కసారి వదులుతానేమో దాన్ని. తలస్నానం చేసినప్పుడు నార్మల్గానే వేసుకుంటాను. ఇంకా ఎప్పుడైనా కొలాబరేషన్ షూటింగ్స్ లాంటివి ఉన్నప్పుడు మాత్రము జడని అల్లుకోకుండా ఒక చిన్నది క్లిప్ అయితే పెట్టుకుంటాను తప్పించి అంతకు మించి నేను గొప్పగా ఎప్పుడూ రెడీ అయిపోలేదు. అసలు నాకు రెడీ అవుతామే రాదండి. మీలో చాలామంది ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ వేస్తావు బావని, మార్చు, అలా చెయ్యి ఇలా చెయ్యి అని అంటారు. ఈవెన్ నేను కనీసం ఐబ్రోస్ చేయించుకోవడానికి కూడా వెళ్ళనండి, నాకు అంత బద్ధకంగా అనిపిస్తుంది. ఎందుకులే ఇప్పుడు మనం రెడీ అవ్వడానికి అంత టైం కేటాయించాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేయకూడదు అన్నది నా ఉద్దేశం ఏమి కాదండి. టు బీ ఆనెస్ట్, నాకు అసలు ఏ స్టైల్స్ తెలియదు, నాకు వాళ్ళని రెడీ చేయడం కూడా రాదు. నేను ఒక్కోసారి అనుకుంటాను అనమాట, మా మనుతో కూడా చెప్తాను, మనమ్మ నాకు రెడీ చేయడం రాదు కదా, నువ్వు ఎలాగో మోడల్ అవుతాను అని చెప్తా కదా, నువ్వు త్వరగా పెద్దదాని అయిపోయావా, ఆ తర్వాత మోడల్ అయిపోద్ది కానీ అప్పుడు నన్ను అక్కడిని నువ్వే రెడీ చేయాలి తల్లి అని చెప్తూ ఉంటానండి. పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం అన్నం తినిపించేసి నేను అన్నం అయితే తినేసానండి. తర్వాత బట్టలు ఆరేసాను, మీరు చూసారు కదా. పిల్లల లంచ్ బాక్స్ అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయినాయండి. ఈరోజు అబాకస్ క్లాస్ ఉంటుంది అనుకున్నాను కానీ టీచర్ బయటకు వెళ్ళారంట, సో క్లాస్ కూడా లేదు. ఇంక ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ కింద ఈరోజు అయితే పంపర్ పనసకాయ అయితే కట్ చేస్తున్నానండి.
మొన్న విజయవాడ వెళ్ళాను కదండి అక్క వాళ్ళని పలకరించడానికి. అప్పుడు అమ్మ కూడా వచ్చింది కదండి. మా ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు పంపర పనసకాయలు అయితే వాళ్ళ చెట్టు కోస్తున్నారంట. అమ్మకి 3 కాయలు అయితే ఇచ్చారంటండి. మా పిల్లలకి ఇష్టం అనేసి అమ్మ ఈ 3 కాయల్ని విజయవాడ అయితే తీసుకుని వచ్చింది. నేను అప్పటి నుంచి కొయ్యలేదు, ఎందుకంటే మా వారేమో చాలా ఆరెంజెస్ తీసుకొచ్చేసారు, కమలాలు. అవి అయ్యాక కోద్దాము అనేసి ఇవి కొయ్యలేదండి. ఇప్పుడైతే మా మను తింటానని అడుగుతుంది. సో ఈ కాయ కొంచెం ఇక్కడ ఇలా ఉంది కదా, మళ్ళీ పాడైపోతుందేమో, ఫస్ట్ ఈ కాయను కోసేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదైతే కోసేసి తింటాము. పిల్లలిద్దరిని నేను కరాటే గ్రౌండ్కి అయితే తీసుకుని వచ్చానండి. పిల్లలకి క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇంకా కరాటే గ్రౌండ్లో వాళ్ళని దింపేసి వాకింగ్ చేసుకుంటాను కదా ఎప్పుడును. కానీ ఇప్పుడు ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్ళట్లేదండి. ఎందుకంటే నాకు ఎందుకో కాలు మడాలు చాలా నొప్పులు వస్తున్నాయండి. సో అందుకనేసే నేను వాకింగ్ అయితే చేయకుండా అక్కడ కూర్చుని ఈరోజు చేయి పెట్టాల్సిన వ్లాగ్ మొత్తాన్ని ఎడిటింగ్ అయితే చేసేసాను అనమాట. ఇంక ఇదిగోండి షాను మను వాళ్ళకి కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు. పిల్లలిద్దరిని ఇంట్లో దింపేసి తర్వాత నేను షాను కలిసి, అంటే మను నేను రాను అంది, ఇంకా నేను షాను కలిసి సంతకైతే వచ్చామండి. ఇక్కడ పిల్లల కోసం అయితే నేను స్వీట్ పొటాటోస్ తీసుకుంటున్నాను. తర్వాత పిల్లల కోసమే ఏదో కందనకాయ ఏదో అన్నారండి, అవి ఏంటప్పా దాన్ని ఏమంటారు, సేమ్ చింతకాయల్లాగా ఉన్నాయండి. అవి ఉడకేసుకుని తింటారంట. సో అవి కూడా ఇచ్చుకున్నాను. 1/2 కేజీ 20 రూపాయలు అంటండి. ఎప్పుడు తినలేదు కదా, ఒక 1/2 కేజీ ట్రై చేద్దామని ఇచ్చుకున్నా. టైం అయితే 10 o'clock అయ్యిందండి. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకిప్పుడు అయితే మాత్రము నేను మీకు మార్నింగ్ వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, టు డూ లిస్ట్ రాసుకున్నాను. సో ఏమేమి పనులు ఎంతవరకు చేశాను అన్నది చూపిస్తాను అని. సో చూపిస్తాను రండి. ఇది నిన్న నైట్ నేను రాసుకుని పడుకున్న టు డూ లిస్ట్ అండి. సో ఎగ్జాక్ట్గా ఇలాగే చేయాలి అనేసి చాలా అనుకుంటూ రాసుకున్నానేమో. నైట్ అసలు 3 o'clockకే మెలకు వచ్చేసింది అనమాట. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. నా బ్రెయిన్ లెగు టైం అయిపోతుంది అన్నట్టే చెప్తూనే ఉందండి. సో షార్ప్ 5:30 AM లేసాను అనమాట. లేచిన తర్వాత 10 minutesలో రెస్ట్ అలా తీసుకున్నాను. అంటే లేచి కళ్ళు మూసుకుని డే మొత్తాన్ని విజువలైజ్ చేసుకున్నాను. సో తర్వాత ఇవన్నీ మీరు చూసారు కదా, ఇలా ఏమైతే చేయాలి అనుకున్నాను ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు బాగానే చేసేసానండి. తర్వాత ఇంటికి రాగానే టిఫిన్ తినేసి క్లీనింగ్ ఇవన్నీ చేసేసాను. ఎగ్జాక్ట్గా ఇవన్నీ చాలా బాగా కంప్లీట్ చేశాను. ఏది మిస్ చేయలేదండి ఇందులోని. ఎటు తిరిగినా పిల్లల్ని కొంచెం వేరేగా చదివించాలి అనుకున్నాను. హోంవర్క్స్ ఒకటే కాకుండా ఇంకా మంచిగా చదివించాలనుకున్నాను. ఇది ఒక్కటి చేయలేదు. వన్ యాక్టివిటీ ఏదైనా చేయించాలనుకున్నాను, ఇది అవ్వలేదు. ఇవన్నీ బాగా అయినాయి మిగతావి. ఈరోజు నేను అనుకున్న మెయిన్ ప్లాన్ ఇదనమాట. ఫోను ఎక్కువగా చూస్తున్నానండి నేను. ఎప్పుడంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ మీద కన్నా కాన్సన్ట్రేషను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో స్క్రోలింగ్ చేస్తే ఏ ఒక్కటి అలా చూస్తున్నాను అనమాట. సో అది చేయడం వల్ల నాకు ఎడిటింగ్ బాగా లేట్ అయిపోతుంది. సో ఎడిటింగ్ అయ్యే వరకు నేను ఫోన్లో ఏమి చూడకూడదు అని అనుకున్నాను. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి నేను. సో దీనికి ఒక స్టార్ వచ్చింది నాకు. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ నో యూసేజ్ ఆఫ్ ఫోన్ వైల్ క్లీనింగ్ రూమ్స్, క్లీనింగ్ డిషెస్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే అలా చూస్తూ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం చూడాలి అని సెలెక్షన్ చేసుకోవడంలోనే నాకు చాలా టైం అయిపోతుంది అనమాట. సో అది కూడా సక్సెస్ఫుల్గా చేసేసానండి. ఆఫ్టర్ లంచ్ ఓన్లీ వాచ్ వీడియోస్ వైల్ క్లీనింగ్ డిషెస్ అన్నాను. కానీ ఇది కూడా ఇదైతే అసలు నేను డిషెస్ క్లీన్ చేశాను కానీ ఏ వీడియోలో అయితే ఈరోజు ప్లే చేయలేదు. ఇది కూడా నేను సక్సెస్ఫుల్గా అచీవ్ చేశాను అనమాట. ఇవన్నీ బాగానే ఫాలో అయ్యాను కానీ అయినా కూడా ఈరోజు డేని కొంచెం ఇంకా ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చేమో అని అనిపించిందండి. ఎందుకు అంటే ఇక్కడ రాసుకున్న వరకు బాగానే ఫాలో అయ్యాను. తర్వాత ఫోను ఎలా అయినా కూడా చూసేసాను నేను. అంటే నాకు ఉపయోగపడేవే చూస్తాను. అయినా కూడా అక్కడ అంత అవసరం లేని అన్నెసెసరీ ఎక్కువ చూసానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. డేని ఇంకా కొంచెం ప్రొడక్టివ్గా మార్చుకోవచ్చేమో అని అనిపించింది అనమాట. బట్ ఫస్ట్ డే కదండి, ఇంతవరకు చేశానంటే గ్రేటే. సో ఇదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. సో రేపు ఏం చేయాలి అనుకుంటున్నాను ఏంటి అన్నది మళ్ళీ రోజు టు డూ లిస్ట్ అయితే రాసేసుకుని ఇంకా పడుకుంటాను. కాసేపు ఇంగ్లీష్లో చాట్‌జీపీటీతో మాట్లాడేసి పడుకోవాలి. సో ఇదండి రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మా షాను మను చదువుకుంటున్నారు.